ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 26/5/2024 1/6/2024 ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ముందుగా చంద్ర సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనస్సు రాశిలో 26వ తారీఖున ఉన్నటువంటి చంద్ర భగవానుడు మకర రాశిలోకి 28, ఆ తర్వాత కుంభంలోకి 30 రాబోతున్నాడు, తిరగాడబడుతున్నాడు. అయితే 1వ తారీఖున జరిగే విశేషం ఏమిటంటే ఈ వారాంతానికి బుధుడు వృషభ రాశిలోకి సంచార నిమిత్తం వెళ్ళబోతున్నాడు. ఇవి ఈ యొక్క గ్రహాల యొక్క సంచార వివరాలు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతున్నాయన్నది మనం చెప్పుకుందాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి చూసినట్లయితే అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం. బుధుడు చూస్తే రాశిలో ఉన్నాడు. అదేవిధంగా రవి గురు శుక్రులు ద్వితీయంలో ఉన్నారు. తృతీయ చతుర్థ పంచమ షష్టమంలో కేతువు. అదేవిధంగా సప్తమ అష్టమ నవమంలో చూస్తే చంద్ర భగవానుడు సంచారం. ఏకాదశంలో చూస్తే శని భగవానుడు. ద్వాదశంలో రాహుకుజులు. ఏ విధంగా ఉండబోతోంది రాశి వారికి, మేషరాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం. మరలా చెప్పాలంటే కనుక ఒక విధంగా మనకి పరిస్థితులు కొంచెం బాగున్నాయి, ద్వితీయంలో గురువు వచ్చాడు అయినప్పటికీ కూడా మనకి కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక రవి గురుడు శుక్రుడు కలయిక అయితే నడుస్తోంది. అంటే శుక్రుడు వృషభ రాశికి రాశ్యాధిపతి అక్కడే ఉన్నాడు, గురువుగారు తోడయ్యారు. అంటే ఇద్దరు గురువుల యొక్క సంచారం ద్వితీయంలో నడుస్తోంది రవితో కూడి. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో వాగ్వివాద అంటే ఏదైనా సరే అవి అధికారులతోటి, లేకపోతే మీకు తెలిసినటువంటి జీవిత భాగస్వామి, లేకపోతే భాగస్వామ్య వ్యాపారం, ఇలాంటి వాళ్ళతోటి వాగ్వివాదాలు పెట్టుకోకండి. అది మొట్టమొదట చెప్పేటటువంటి సూచన. ఎందువలన అంటే కనుక కొంచెం మనం ఎంతైతే ఓపిక పడతామో అంత మనకి మంచి రోజులుగా ఉంటాయి. లేకపోతే కనుక మనకి తెలియని తలనొప్పులు ఎదురవుతాయి. అంటే ఎలా ఉంటుందంటే మనము ఏదైనా విషయంలో కొంచెం అది కాదు ఇదని చెప్పినా సరే మన సమయం కొంచెం అననుకూలంగా ఉన్నప్పుడు కాస్తంత కోపంగా మాట్లాడతాం. ఆ కోపం అవతలి వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకుంటారు. అందువలన ఈ విషయం ఒక్కటి మీరు మొట్టమొదటి గమనించుకోండి. రెండవ విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చిన్న అంటే ఏమిటంటే ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఇంకాస్తంత ముందుకి కనపడుతున్నాయి మనకని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెము గురువు యొక్క అనుగ్రహం వలన ఆదాయ వ్యయాలకి ఏ విధమైనటువంటి తేడాలేం లేదు, మంచిగానే సాగిపోతుంది. ఆదాయానికి వ్యయానికి సరిపోతుంది, బరాబరిగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేసి విదేశీయానం గట్టిగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కాస్తంత ప్రయోజనకారిగా రాహువు సహకారం అందించి డబ్బు ఖర్చైనా సరే వెళ్ళడానికి ఒక మార్గం అయితే వారాంతానికి సూచిస్తాడు. ఆ విషయం శుభవార్త. మంచి ఆలోచనలు చేస్తూ విష్ణువుని పూజించండి. మహావిష్ణువుని ఎప్పుడైతే మీరు పూజిస్తారో శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఒక 3 సార్లు అనుకొని మీరు బయటకు వెళ్ళండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. తప్పనిసరిగా మేషరాశి వారు ఆదివారం నాడు ఎవరికైనా అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూస్తే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రవి గురుల
శుక్రుడితో సహా అంటే రాస్యాధిపతితో కూడినటువంటి ఇక్కడ ఆ ముగ్గురు కలిసి సంచారం చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం చూసినట్లయితే కనుక పంచమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు, షష్టమ సప్తమ అష్టమంలో చంద్ర సంచారం, దశమ ఏకాదశ దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో కుజరాహువులు, ద్వాదశంలో బుధుడు. మంచి ఆలోచనలు చేస్తారు, కానీ ఆలోచనల్ని సఫలీకృతం చేయడానికి అనవసరమైనటువంటి ఖర్చుల వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టకండి. మనకి ఏదైనా సరే బుద్ధిని మనము చాలా చక్కగా వినియోగించాలి, వ్యయాల వైపు బుద్ధిని తిప్పకండి. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. అనవసరమైన వ్యయాలు వద్దు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఇలాంటివన్నిటికీ కూడా ఇదివరకు జరిగినవి కాస్త ఆగిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కొంచెం మీరు ప్రయత్నం చేస్తే కదలికలు కనపడతాయి. అందువల్ల ఈ వారం అది శుభ సూచన కింద లెక్క. తర్వాత ఇంకా ఏంటంటే పట్టుదలకి పోకండి. ఫలానా అప్పుడు అలా జరిగింది కదా, మీరు ఈ మాట అన్నారు కదా, నేను ఊరుకోను, మీరు అలా అనడం ఏమిటి, అలాంటివి గతాలని తవ్వకండి. ఈ వారం మనం చేయాల్సింది ఏంటంటే గతం గురించి మనం మాట్లాడొద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నూతన అంటే ఏదైనా సరే నూతనంగా ఏదైనా చేపట్టాలి, లేకపోతే వ్యాపారం కానీ ఏదైనా సరే మార్పులు చేర్పులు తప్పనిసరిగా అన్నీ బాగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే చేపట్టగలుగుతారు, నూతన వ్యాపారం కానీ వ్యవహారాలు కానీ చక్కబెట్టుకోగలుగుతారు, చేపట్టగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కాస్తంత మీ ఇంట్లో వాళ్ళతోటి, పెద్దవాళ్ళతోటి, శ్రేయోభిలాషులతోటి, మీకు ముఖ్యమైనటువంటి వాళ్ళతోటి మీరు సంప్రదించి ముందుకు పెడితే అన్ని విధాలా బాగుంటుంది. చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టండి, లేదా పెరుగన్నం సోమవారం పూట ఇద్దరికి ఆ మాత్రం అన్నం తీసుకెళ్ళి దానం చేసి నమస్కారం పెట్టుకుని రండి. అలా చేస్తే మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఆరుద్ర నక్షత్రం, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతు దోషం కనిపిస్తోంది. తర్వాత సంచారం చూస్తేనేమో 7th హౌస్లో చంద్రుడు, ఆ తర్వాత నవమంలో చూస్తే యథావిధిగా శని భగవానుడు, దశమంలో రాహువు కుజుడు, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో రవి గురు శుక్రుల సంగమం జరుగుతుంది. అయితే మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో డబ్బు చేతికి అందుతుంది, అన్ని సౌఖ్యాలు ఉంటాయి. కానీ ఏంటంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే శ్లోకాన్ని ఈ వారం తప్పనిసరిగా చదువుకోవాలి. ఎందుకంటే కనుక కొంచెం కుటుంబంలో అన్ని విధాలకు కూడా ఏకవాక్య పరిపాలన ఉండి అంతా బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో గెలిచేస్తారు మీరు. బయట వాళ్ళతోటి మీరు ఎంత నిదానంగా చెప్పినా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు మాట్లాడే మాటకి మీరు కొంచెం తీవ్రంగా స్పందించి స్పీడ్గా మాట్లాడటం వలన అక్కడ వ్యవహారాలు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. అందువల్ల కాస్త ఆచితూచి ముక్తసరిగా ఎంతవరకు అవసరమో అంతవరకునే మనం మాట్లాడటం అనేది చాలా చాలా చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని పనులు అంటే ఏంటంటే వాయిదా పడిపోతాయి కదా, తర్వాత చేద్దాంలే, ఈ వారం వద్దు, తర్వాత చూద్దాంలే అనుకుంటాం కదా, అలాంటి పనులు ఈ వారం చక్కగా ఏ పనులు, కోర్టు పనులు అవనేయండి, రాజకీయం అవనేయండి, లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాలు అవనేయండి, ఒక కొలుక్కి వచ్చేస్తాయి ఈ వారం. ఎక్కడో మనం మర్చిపోయాం కానీ మంచిగా ముందుకెళ్ళిపోయాయే, మంచి రేటు వచ్చిందే అని ఆశ్చర్యపోయేటటువంటి మంచి పరిస్థితులు వారాంతానికి మనకు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా అమ్మవారు మహాలక్ష్మీదేవిని గురు స్తోత్రాన్ని రోజు వినడం, గురు పాదుకా స్తోత్రాన్ని, అంతేకాకుండా మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్, శ్రీ మహాలక్ష్మీదేవిని మీరు తప్పనిసరిగా ఆరాధించండి. లక్ష్మీనారాయణని ఆరాధించడం వలన తర్వాత ఎప్పుడు కూడా గురువు అన్నాడు ఎవరికైనా సరే శనగపిండితో చేసిన లడ్డూలు ప్రసాదంగా ఒక 9 పంచండి. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ఆశ్లేష.
ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని అనే ఒక నిజంగా చెప్పాలంటే కనుక ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. కానీ గురువుగారు ఎప్పుడైతే వృషభంలోకి వచ్చారో వీరికి గురువు యొక్క చూపుల వలన కాస్తంత అంటే ఇదివరకటంతా బెంగ బాధలు తగ్గుతాయి. కాస్త పర్వాలేదు, ఊరట పడతారు. అంటే ఒడ్డున పడతా ఉంటాం కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత విషయానికి వచ్చినట్లయితే 3వ ఇంట కేతువు కనిపిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో చంద్రుడు, అష్టమంలో శని భగవానుడు, నవమంలో చూస్తే రాహుకుజులు, ఆ తర్వాత దశమంలో బుధుడు, ఏకాదశంలో రవి గురువు శుక్రుల సంగమం కనిపిస్తుంది. దాని వలన ఎలా ఉంటుందంటే వీళ్ళకి అన్ని విధాలా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా సరే గవర్నమెంటు దగ్గర ఏమన్నా బిల్లులు స్టక్ అయిపోయినా లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినా అలాంటివన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి మంచి అవకాశాలు వచ్చాయి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. గురువు వలన కూడా ఏ విధంగానే కూడా ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా శుక్రుడు వలన సౌఖ్యవంతంగా ఇదివరకటి కంటే మిన్నగా సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలంటే కనుక మీ విషయములందు అంటే వివాహంలో కానీ ఉద్యోగంలో కానీ మానసికంగా ఎంతవరకు కూడా ఏవో ఒక చిన్న చిన్న టెన్షన్స్ తీసుకున్నారు. అలాంటివన్నీ పోయి ఈ వారం ఒక సమతుల్యత వచ్చి సంతోషంగా ఉండేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిభాయించుకుంటారు. ఏతావాత చెప్పాలంటే కనుక ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ నిర్ణయాలకి మిమ్మల్ని సంఘంలోని మీ యొక్క ఉద్యోగంలోని వృత్తుల్లోని వ్యాపారంలోని గుర్తించే వాళ్ళు పెరుగుతారు. అందువలన ఈ వారం అంతా కూడా వారాంతానికి మీరంతా సంతోషంగా ఉండగలుగుతారు. అందువలన తప్పనిసరిగా శనివారం నాడు ఈ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించుకోవడం మానకండి. పేదవారికి ఎవరికైనా ఒక్క భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతి నిమిషము కూడా చాలా విలువైంది అనే విషయాన్ని అనుకుంటూ ముందుకు వెళితే మనకి సక్సెస్ మన చేతుల్లో ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. ద్వితీయంలో కేతువు నడుస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే పంచమంలో చూస్తే చంద్ర సంచారం నడుస్తుంది. తర్వాత సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహుకుజులు, నవమంలో బుధుడు, దశమంలో రవి గురు శుక్రుల సంచారం. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్నటువంటి విధంగా అనుకున్న టైంకి డబ్బు అనేది రిలీజ్ కాదు. కొన్ని వ్యవహారాల్లో పెండింగ్ పడిపోతూ ఉంటుంది. దాని వలన మీకు చికాకులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే కనుక కొంచెం ఏమిటంటే బంధుమిత్రులు లాంటి వాళ్ళు మీకు సహకారం అందజేసినప్పటికీ కూడా ఎంతవరకు సహకారం మాట సాయం చేస్తారు, ఎప్పుడైనా ఏదైనా అడ్జస్ట్మెంట్లు చేస్తారు. కానీ మీరు పడినటువంటి కష్టం స్టక్ అయిపోయింది అనేటటువంటి ఆవేదన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే టెన్షన్స్ తీసుకుంటే మందులు వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మన స్వయంకృతాపరాధాలు కాకుండా చూసుకోండి. ఏదైనా సరే ఎవరికైనా సరే గొప్ప కోసం మనం ఇచ్చి ఆ తర్వాత మనం తిరిగి అడిగినప్పుడు అది రాక మీరు టెన్షన్స్ తీసుకోవడం లాంటివి, బీపీలు పెంచుకోవడం లాంటివి చేయబాకండి. ఎందువలన రాజకీయంగా కానీ తర్వాత వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ మీకు కొంచెం టెన్షన్ అనేది తప్పదు. అందువల్ల టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే మిమ్మల్ని మీరు నిభాయించుకొని మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ఆలోచనతో కాకుండా మీ పెద్దవాళ్లతో కూడా కొంచెం సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక వినాయకుడిని పూజించడమే కాకుండా మీరు కేతుగ్రహానికి సంబంధించి ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి సంబంధించినటువంటి ఉలవలని చక్కగా ముందు రోజు నానబెట్టి గోమాతకి తినిపించడానికి బెల్లము ఉలవలు కలిపేసి ఒక బుధవారం పూట పట్టుకెళ్ళి గోమాతకి పెట్టి గోమాతకి మమ్మారు ప్రదర్శనం చేసుకుని రండి. అద్భుతంగా మీకు అన్ని ఇక్కట్లు కూడా అలా మబ్బు తెరల్లా విడిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి లగ్నంలో కేతువు, ఆ తర్వాత చతుర్థంలో చూస్తే చంద్ర సంచారం, ఆ తర్వాత చూసినట్లయితే షష్టమంలో శని భగవానుడు,
సప్తమంలో రాహుకుజులు, అష్టమంలో బుధుడు, నవమంలో రవి గురు శుక్రులు. ఈ యొక్క సంచారం వలన వీళ్ళకి ఇదివరకటి కన్నా స్థితిగతులు కొంచెం కాదు చాలా ఎక్కువగానే మారినాయి. ఇంకా ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయి. ఏ విధంగా జరగబోతున్నాయి అంటే కనుక స్థానం వలన, అంటే మన స్థాన చలన వార్తలు మీకు వస్తాయి. ఈ వారం తప్పదు, మీరు తప్పనిసరిగా మారతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి వేరే స్థితికి, అంటే వేరే ఇంటికి కానీ వేరే ఉద్యోగానికి కానీ ఏదో విధమైనటువంటి సక్సెస్ ఇంకొంచెం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికే చేరుతుంది. ఆ విషయంలో సంతోషంగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం విద్యార్థులకి టెన్షన్స్గా ఉంటారు. ఏంటంటే రాసేసాము కానీ అంటే ఎలా వస్తాయో ఫలితాలు, పలానా కాలేజ్ అనుకుంటున్నాము అందులో వస్తుందో లేదో, ఏదో మన ప్రయత్నం అయితే చేసాం విదేశాలకి, అది అవుతుందా లేదా, ఇలాంటి టెన్షన్స్ మొత్తం సవాలొచ్చే టెన్షన్స్ నెత్తిమే తెలుసుకొని తప్పనిసరిగా టెన్షన్లోనే ఉంటూ ఉంటారు వీళ్ళు. కానీ కొత్త కోర్సులు నేర్చుకున్న టైంని సద్వినియోగం చేసుకోండి. ఆ విషయం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే ప్రతిరోజు మర్చిపోకుండా మానకుండా మీరు కన్యారాశి వారు చేయాల్సింది ఒకటేనండి, శ్రీ మహాలక్ష్మీదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఆరాధించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అని అనుకొని ఒక అమ్మవారి దగ్గర కుంకుమ వేసే 5 సార్లు ఆ కుంకుమని మీరు ధరిస్తూ ఉంటే ధైర్యే సాహసే దుర్గే, అమ్మవారు మీ వెంటే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కుంకుమార్చన ఈ వారంలో ఒకరోజు చేయించుకొని ఒక మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా పప్పు భోజనం పెట్టండి. అన్ని విధాల మీకు చాలా చక్కగా జరిగిపోతుంది. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక ముఖ్యంగా మనకి తులారాశిలో స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక తులారాశి వారికి తృతీయంలో చూస్తే చంద్ర సంచారం నడుస్తుంది, పంచమంలో చూస్తే శని భగవానుడు, షష్టమంలో చూస్తే రాహుకుజులు, సప్తమంలో చూస్తే బుధుడు, అష్టమంలో చూస్తే రవి గుర శుక్రులు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ద్వాదశంలో కేతువు. దీనివలన రవి సంచారం ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్ళిందో శుక్రుడు అక్కడే ఉన్నాడు, గురువుగారు అక్కడే ఉన్నాడు. దీనివలన తులారాశి వారికి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఏదో చిన్నగా అలా వెళ్ళి ఇలా వచ్చేలోగా ఏదో చిన్న రాయి గుచ్చుకుని కూడా దెబ్బ తాకేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అందువలన చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేసేటప్పుడు కానీ, మీరు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు కానీ, వాగ్వివాదాల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోండి. ఎందువలన అంటే కనుక మన టైం కొంచెం క్లిష్టమైనటువంటి సమయంగానే ఉంది, కాస్త జాగ్రత్తగానే ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని పనులు వ్యాపారాలందు కూడా పెట్టుబడులు పెట్టేద్దాం, అలా వాళ్ళు పెట్టేశారు, వాళ్ళకి కలిసి వచ్చేసింది, నేను కూడా పెట్టేస్తా, సేమ్ టు సేమ్ పెట్టేస్తా, అలా పెట్టేస్తే అప్పు చేసో నేను పెట్టేస్తా అని నిర్ణయాలు మీరు వేగవంతంగా తీసుకోబాకండి. మన టైం కొంచెం అలా ఉంది కాబట్టి కాస్త ఆగడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కర్తవ్యానికి మీరు అంకితమైతే మీ కర్తవ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. కర్తవ్యం దైవమాన్నికం అనుకుంటే డెఫినెట్గా అది కాపాడుతుంది. లేని పక్షంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చి పడేటటువంటి బాధ్యతలు పెరుగుతాయి. సపోజ్ లాయర్లు అనుకోండి, లాయర్లుగా మీకు బాధ్యతలు పెరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా జీతాలు పెరగవు, బాధ్యతలు అయితే పెరుగుతాయి. ఆ విధంగా అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తూ మీరు చాలా ముక్తసరిగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఎందువలన అంటే మన టైం సోసోగా ఉంది. అందుకని కాస్త జాగ్రత్త. కోర్టు వ్యవహారాల్లో కానీ ఏ విషయాల్లో అయినా సరే మీరు పూర్తిగా అందరికీ కూడా సరెండర్ అయినట్టు కనిపిస్తూ లౌక్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే ప్రతిరోజు మర్చిపోకుండా సూర్య నమస్కారాలు, రవి, మిత్ర, సూర్య, కగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని సూర్య నమస్కారాలు మర్చిపోకుండా విడవకుండా చేయాల్సిందే. ఆ తర్వాత గురు చరిత్ర పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం శుక్రవారం పూట. తప్పనిసరిగా ఆవిడ పేరు మీదుగా గాజులు పంచిపెట్టడం, ఎవరికైనా పేద ముత్తైదుకి అన్నదానం చేయడం. శ్రీమంత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృశ్చికంలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, తర్వాత చూస్తే అనురాధ, జ్యేష్ఠ ఏ విధంగా ఉండబోతుంది అనే కార్యక్రమంలో
ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అయితే నడుస్తుంది. ద్వితీయంలో చంద్రుడు కనపడుతున్నాడు. తర్వాత చూసినట్లయితే గోచార చంద్రుడు, తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో రాహుకుజులు, తర్వాత షష్టమంలో బుధుడు, సప్తమంలో రవి, గురు, శుక్రుడు, తర్వాత ఏకాదశంలో కేతువు. ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అని అనుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలలో ఇదివరకటి కంటే మంచి పరిస్థితులు వచ్చేసాయి. ఎందువలన అంటే కనుక ఇదివరకటి లేనటువంటి ఆనందాలు మీకు కలుగుతున్నాయి. కారణం, గురువు గారు 7వ ఇంటికి వచ్చాడు. అది రాక్షస గురువు. ఆ తర్వాత శుక్రాచార్యులతోటి కలిసి గురువులు ఇద్దరు కూడా ఒకే దానిలో ఉండడం, దానికి రవి తోడవడం, ఇవన్నీ కూడా జరగడం వల్ల వృశ్చిక రాశి వారికి ఇదివరకటి కన్నా కూడా కొన్ని సౌఖ్యాలైతే అందుతాయి. ఆ విషయంలో ఏం డౌట్ లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే వృత్తి ఉద్యోగాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగుల వలన కూడా మీకు ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే కనుక ఏదో బాధ్యత అప్పచెప్తే మనవాడే కదా అని వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ మీద ఒత్తిడి తీసుకువచ్చేటటువంటి కార్యక్రమం ఈ వారం కనపడుతుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కోర్టు వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారాలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని విషయాలలో మీకు తెలియకుండా, అంటే ఏంటి, మీరు అనుకున్నది అనుకున్నట్లు చేద్దామనుకున్నా కూడా కొంచెం టైం కూడా మనకి కలిసి రాదు అనే విషయాన్ని మనమే గుర్తుపెట్టుకొని కాస్త కొన్ని విషయాల్లో ఎలా చెప్పాలంటే కనుక చాకచక్యంతో వ్యవహారాలు చేయాల్సినటువంటి మెళకువలు తప్పనిసరిగా తెలుసుకుని ఆ మెళకువల ద్వారా వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ కొంచెం, అంటే చూడండి అంటూ ఉంటారు కదా, ఎలాగ తానొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ వారం ఈ విషయాలన్నీ మీరు చేసినట్లయితే అన్ని విధాల మీకు మార్గం సుగమం అయిపోతుంది. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా శని భగవానుడికి శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, ఆ తర్వాత నువ్వుల నూనె అభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలకి నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఎవరికైనా పేదవాళ్ళకి చెప్పులు దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్రుడు చూస్తే ధనురాశిలోనే ఉన్నాడు. తృతీయంలో చూస్తే యథావిధిగా శని భగవానుడు, తర్వాత చతుర్థంలో రాహువు కుజుడు, పంచమంలో చూస్తే బుధుడు, షష్టమంలో చూస్తే రవి, గురు, శుక్రులు, అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే కేతువు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం. ముఖ్యంగా కొన్ని విషయాలలో అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే కనుక కొంచెము వేరే వాళ్ళతోటి స్నేహాల వలన కాస్తంత మీకు తెలియకుండానే డౌన్ఫాల్ అవుతుంది. అందువలన కొంచెం ఆ స్నేహాలని తగ్గించుకోవాలి అనే ఆలోచన మీకే వస్తుంది. ఆ విషయం ఈ వారం చాలా శుభవార్త కింద లెక్క. తర్వాత ముఖ్యంగా అగ్రిమెంట్లు ఏమైనా సరే మనము ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వృత్తుల్లో ఉన్నవారు కానీ, ఉద్యోగాల వాళ్ళు కానీ, వ్యాపారంలో వాళ్ళు కానీ అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు పూర్తిగా ఆ డీల్ వ్యవహారం ఎలా ఉంది ఏంటి అనేది కలంకుషంగా మొత్తం అంతా కూడా కంప్లీట్గా చెక్ చేయండి. లేకపోతే మోసపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను నేను మీకు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దూరంగా ఉండడం చాలా శ్రేయదాయకంగా ఉంటుంది. ఏ విషయం ఏంటంటే ఈ వారం వదిలేద్దాం, ఏముంది నెక్స్ట్ వీక్ చూద్దాం అనండి, అంతే. సింపుల్గా చెప్పండి, అంతే. ఏముంది, పెద్ద మంచి రోజులు కాదు కదా, మంచి రోజులు వచ్చాక చూద్దాంలేండి అనండి, అంతే. ఈ నెల అయిపోయిన తర్వాత చూద్దాం, ఈ నెలాఖరే కదా, నెల అయిన తర్వాత చూద్దాం అని చెప్పండి. అలా నింపాది తప్పించుకోండి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా సరే కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు, నేను అందులోనే జాయిన్ అవుతాను అని పట్టుదలకు వెళ్ళిపోతూ ఉంటారు మన విద్యార్థులు. కానీ ఆ కళాశాల లాంటిది, చెప్పేటటువంటి వాళ్ళ సబ్జెక్టులు చెప్పేటటువంటి వాళ్ళ లెక్చరర్స్ మంచి వాళ్ళు, చాలా చక్కగా పకడ్బందీగా ఉందా లేదా అనేది చూసుకుని ఆ కళాశాలలో మీ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయినా పట్టకండి. మంచిది చూసుకునే జాయిన్ అవ్వండి, కంగారు పడకండి. ఎందువలన అంటే కనుక విద్య అనేది చాలా ముఖ్యం కదా. అందుకని పెద్దవాళ్ళని విసిగించకుండా
మీరు మీ జాగ్రత్తలో మీరే ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ఆ కళాశాలను ఎంచుకోండి. అది చెప్పదగిన సూచన ముఖ్యంగా విద్యార్థులకి. అయితే యథావత చెప్పాలంటే కనుక మీరు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి కాస్త కొన్ని విషయాల్లో స్పీడ్గా పెట్టుబడులు పెట్టకుండా ఉండేటటువంటి వారంగా ఇది మరి పరిగణలోకి తీసుకోండి. అందువలన జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు మర్చిపోకుండా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం ఒకటి ముఖ్యమైనటువంటి విషయం. రెండు ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం. తర్వాత ఎవరికైనా సరే పేదవాళ్ళకి మంగళవారం పూట కడుపు నిండా భోజనం పెట్టండి చాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి వారి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా 26/5/2024 1/6/2024 ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఒకే ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. శని భగవానుడు రాశ్యాధిపతి ద్వితీయం, తృతీయంలో రాహువు కుజుడు, ఆ తర్వాత చతుర్థంలో బుధుడు, అర్ధాష్టమ బుధ దోషం కనపడుతోంది. పంచమంలో రవి గుర శుక్రులు, తర్వాత షష్టమ సప్తమ అష్టమ నవమంలో కేతువు. తర్వాత ఆధ్యాత్మికంగా ఎదుగుదల మారుతుంది. అంటే గుళ్ళు తీర్థయాత్రలు, గుళ్ళు గోపురాలు తిరగడం ఇలాంటివన్నీ కూడా ఈ వారం అభివృద్ధి అనేది కనపడుతుంది. తర్వాత మానసికంగా కూడా కొంచెం తెలియనటువంటి టెన్షన్స్ కూడా తీసుకుంటారు. ఆ మానసికమైన టెన్షన్స్ విడిచిపెట్టి ముఖ్యంగా దైవనామస్మరణలో ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు ఈ వారం పొందుతారు. ముఖ్యంగా ఏమిటంటే కొన్ని ప్రయాణాలు తప్పకపోవచ్చు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మాట మనకు పనికిరాదు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సిందే, కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయండి. అదొకటి. రెండవది ఏమిటంటే కనుక ఆధ్యాత్మికతకు గుళ్ళు గోపురాలు సందర్శనకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే మానసికమైనటువంటి కల్లోలాలు ఏర్పడి మానసికమైనటువంటి అలజళ్ళు, అంటే ఏదైనా పని వెంటనే మనం తలుచుకున్నట్టే అవ్వకపోతే అశాంతి పాలయ్యి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు, బయట వాళ్ళతో కూడా వాగ్వివాదాలు అయిపోతాయి. అందువలన కాస్తంత నాలుకని జాగ్రత్తగా ఉపయోగించవలను. ఈ వారం చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలు కానీ, ఆ తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కాస్తంత జాగ్రత్తగానే ఉండండి. కానీ అన్ని విధాలా కూడా చూసుకొని మీ యొక్క పెద్దవాళ్ళ సలహాతో ముందుకు పడితే అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులారా, మీకు కావలసిన కళాశాలలో సీటు వస్తుంది, కంగారు పడకండి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు కూడా కొంచెం దగ్గరలోనే శుభవార్త వింటారు. తర్వాత ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని చదువుకోవడం. మంగళవారం నాడు 7 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ప్రదర్శనలు చేయండి. మంగళవారం నాడు పేదవాళ్ళు ఎవరికైనా సరే కందిపప్పు 3 గుప్పెళ్ళు దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ధనిష్ట 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే శతభిష నక్షత్రం, పూరాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుంది ఈ వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో కుజుడు రాహువు, తృతీయంలో బుధుడు, చతుర్థంలో రవి గురు శుక్రులు. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు, నవమ, దశమ, ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడు, ద్వాదశంలో కూడా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే చంద్రమా మనస్సో జాతః, మానసికమైనటువంటి చిన్న ఒత్తిళ్ళు ఎదుర్కోవడం అనేది ఈ వారం ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలందు కొంచెం బాధ్యతలు పెరిగాయనేసి ఆనందించే కన్నా అదనపు పనుల వలన అధికారులు వేసే మొట్టికాయలు కూడా మనమే స్వీకరించాలి. ఈ వారం అది కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. పని ఎంత చేసినప్పటికీ కూడా గుర్తింపు లేదే అని వాపోతూ ఉంటారు. ఆ విషయాలు ఈ వారం జరగడానికి అవకాశం కనపడుతుంది. ఆధ్యాత్మికతకి ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పుడైనా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః ఈ మూడిట్లో ఏదో ఒకటి మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని 108 టైమ్స్ కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా దేవుణ్ణి చూసి ఆ దేవుడి రూపాన్ని మానసికంగా, అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది లౌకిక, అంటే ఏమిటి, మనము దైవాన్ని
భౌతికంగానే, మానసికంగానే, ఆధ్యాత్మికంగానే కూడా స్వీకరించినట్లయితే ఆధ్యాత్మిక బలం వలన ఎలాంటి ఒడిదుడుకులైనా సరే మీరు తట్టుకోగలుగుతారు. మీ మాటల వలన బయట వాళ్ళు గొడవకో వాదోపవాదాలకో రావడం జరిగేటటువంటి ప్రక్రియ కనపడుతోంది. కాస్త నాలుకని పొదుపుగా వాడండి. ఆ విషయం చెప్పదగిన సూచన. ఈ వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఎవరైనప్పటికీ కూడా మాట పొదుపు చేయండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కుటుంబంలో కూడా మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. అందువలన కాస్తంత జాగ్రత్తగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ప్రతి నిమిషము కూడా మీరు ఏదో ఒక నామాన్ని నాలుక మీద నర్తన చేయించండి. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని సాయిబాబాని కానీ, లేకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాముడిని కానీ, శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీదేవి అని నమః అని ఆయన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇంకా బెస్ట్. ఓం సాం శరవణ భవ అనుకోవడం. మంగళవారం పూట ఒక పొద్దు ఉండి స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించి ఆ రోజు పేదవాళ్ళ ఎవరికైనా కాస్త భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం? 26/5/2024, 1/6/2024. ముఖ్యంగా రాహువు కుజుడు చూస్తే రాశిలో ఉన్నారు. ద్వితీయంలో చూస్తే బుధుడు ఉన్నాడు. తృతీయంలో చూస్తే రవి గురు శుక్రులు ఉన్నారు. చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. నవమంలో చూస్తే గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు. ద్వాదశంలో చూస్తే శని భగవానుడు యథావిధిగా కనిపిస్తున్నాడు. అయితే ఏ విధంగా ఉండబోతుంది మీనరాశిలో ఉన్నటువంటి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం 4 పాదాలు అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని అంటే ఏమిటంటే కనుక ఊహాగానాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, నేను ఇలా అయితే నేను అలా చేసుంటే ఇంకా చక్కగా ఉండేదేమో, విద్యార్థులైతే నేను ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, రాత్రికి రాత్రే నాకు ఏ అమెరికాలోనో సీట్ వచ్చేసి అక్కడ చదివేసుకోవాలి, ఇలాంటి ఊహాగానాలు పెద్దవాళ్ళకి, పిల్లవాళ్ళకి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి కూడా మిన్నగా కనపడతాయి. కానీ అవన్నీ కూడా సాకారం కావాలి కదా. సాకారం అయితేనే చాలా చక్కగా మనం కూడా ఆనందిస్తాం. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని అంటే విద్యార్థులు కొన్ని ఊహాలోకాల్లో ఉంటూ ఉంటారు. ఆ విద్యార్థులు అక్కడి నుంచి కాస్త దిగాలి. ఒత్తిడి, పని భారాలు కొంచెం ఎక్కువ అవుతాయి. ఆ పని భారాలని, ఒత్తిడిని కూడా ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏదైనా సరే కొత్త పెట్టుబడులు కానీ, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టాలని కానీ ఆలోచన ఈ వారం అంత మంచిది కాదు. కొనుగోలు అమ్మకాలు కూడా ఈ వారం కాస్త అటు ఇటు చూసి కాస్త నెక్స్ట్ వీక్కి వాయిదా వేయండి. వాయిదా వేయడమే శ్రేయోదాయకంగా కనపడుతుంది. చూద్దాంలేండి, నెక్స్ట్ మంత్ చూద్దాంలేండి అని చెప్పండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనుకూల పరిస్థితులుగా మార్చుకునేటటువంటి విధానం మీరు పూర్తిగా వెతుక్కోవాలి. దానికి కానీ మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవ, బయటకు పెడుతున్నాము అంటే తప్పనిసరిగా 18 సార్లు ఓం సాం శరవణ భవ అని అనుకొని బెల్లం ముక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నైవేద్యం పెట్టి అది చిన్నది నోట్లో వేసుకుని బయటకు వెళ్ళడం శ్రేయదాయకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణ కానీ వినడం కానీ చేసుకొని బుధవారం పూట శ్రీ మహావిష్ణువు పేరు మీద గోమాతను దర్శించి గోమాతకి గ్రాసం ఇవ్వడం, లేకపోతే పేదవాళ్ళకి భోజనం పెట్టడం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు లభిస్తాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.